సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్. మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు వచ్చే ఇండిపెండెన్స్ డే సేల్లో ల్యాప్టాప్ కనుక కొనాలనుకున్నట్లయితే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో దీంట్లో అయితే మనకి ఏసర్ నుంచి వచ్చిన కొన్ని ల్యాప్టాప్స్లో మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అయితే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఫస్ట్ మనం బడ్జెట్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఏసర్ నుంచి ఏసర్ ఆస్పైర్ 3 ఇది మనకి ఇంటెల్ సెలరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. 8GB DDR4 ర్యామ్ ఉంటుంది. విండోస్ 11 తో మరియు కాంపాక్ట్ గా ఉండే 11.6 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. సో ఇది మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 49,000 అలా దగ్గరలో అయితే ఉండేది. ఇప్పుడు మనకి సేల్ లో మాక్సిమం కార్డ్ ఆఫర్స్ అవి కలుపుకొని 33,000 దగ్గరలో అయితే వచ్చేయచ్చు. 32,000 చేంజ్ కి అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే మాక్సిమం మనకి 15,000 వరకు అయితే డిఫరెన్స్ వస్తుంది. సో ఇది మనకి బేసిక్ బ్రౌజింగ్ కి, ఎంఎస్ ఆఫీస్ యూస్ కి, ఆన్లైన్ క్లాసెస్ కి, ఇలాంటి లైట్ యూసెస్ కోసం అయితే ఇది తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు అనుకున్నట్లయితే 45,000 ప్లస్ పెడతామన్నట్లయితే మనకి ఆ రేంజ్ లో ఏసర్ ఆస్పైర్ 3A, కాకపోతే దీంట్లో మనకి కోర్ 3 100U మోడల్ అయితే వస్తుంది. దీంట్లో ఉండే ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ 3 100U ప్రాసెసర్ అయితే ఉంటుంది. 8GB DDR4 ర్యామ్ తో 512GB SSD తో విండోస్ 11 సపోర్ట్ తో 14 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది దీని ఒరిజినల్ ప్రైస్ కనుక చూసినట్లయితే మనకి ఇది 50,000 ప్లస్ అయితే ఉండేది. ఇప్పుడు మనకి ఆఫర్స్ లో 48,000 దగ్గరికి అయితే వచ్చేయచ్చు. అండ్ మీరు కనుక బ్యాంక్ ఆఫర్స్ అవి కలుపుకున్నట్లయితే ఇంకా తక్కువగా అయితే రావచ్చు. ఇది స్టూడెంట్స్ కి, కోడింగ్ కి మరియు రెగ్యులర్ యూజర్స్ కి అయితే ఆ సెలరాన్ దానికన్నా కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది. సో ఇంకా థర్డ్ మోడల్ చూసుకున్నట్లయితే మనకి ఏసర్ ఆస్పైర్ 15 AMD. మీకు కొంచెం బిగ్గర్ డిస్ప్లే కావాలి మరియు AMD తో కావాలి అనుకున్నట్లయితే ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలి. దీంట్లో మనకి 6 కోర్ Ryzen 5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 16GB ర్యామ్ తో వస్తుంది. 512GB SSD ఉంటుంది. విండోస్ 11 హోమ్ తో 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ తో వస్తుంది. సో ఇది కూడా మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 60,000 ప్లస్ అయితే ఉండేది. ఇప్పుడు మనకి ఆఫర్ లో 45,000 దగ్గరికి అయితే వచ్చేయచ్చు. అండ్ బ్యాంక్ ఆఫర్స్ కలుపుకొని 40,000 దగ్గరికి అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫోర్త్ ది ఏసర్ ఆస్పైర్ 3 ఇది మనకి i3 13 Gen తో వస్తుంది. అండ్ 8GB DDR4 ర్యామ్ తో విండోస్ 11 సపోర్ట్ తో వస్తుంది అని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇది మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 48,000 అయితే ఉండేది. ఇది మనకి ఇప్పుడు 45,000 దగ్గరికి అయితే రావచ్చు. అండ్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఇంకా తక్కువకి అయితే రావచ్చు. ఇది మనకి ఫస్ట్ చూపించుకున్న సెలరాన్ ప్రాసెసర్ ల్యాప్టాప్ కన్నా ఇది కొంచెం బెటర్ గానే ఉంటుందని చెప్పాలి. ఇంకా ఫిఫ్త్ ది ఏసర్ స్విఫ్ట్ నియో 14 ఇది మనకైతే ఏ ఫీచర్స్ తో అయితే వస్తుంది. అండ్ ఇది కొంచెం ప్రీమియం కేటగిరీలో కూడా వస్తుంది. మీరు కనుక ల్యాప్టాప్ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెడదాం అనుకున్నట్లయితే దీనికైతే వెళ్ళొచ్చు. ఇది మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 115U ప్రాసెసర్ అయితే వస్తుంది. 16GB LPDDR5 ర్యామ్ అయితే ఉంటుంది. 512GB SSD తో 14 ఇంచ్ డిస్ప్లే సైజ్ తో వస్తుంది. అండ్ MS Office 2024 తో Microsoft 365 బేసిక్ సపోర్ట్ తో కూడా వస్తుంది. సో ఇది మనకి కొంచెం ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి మనకి ఉండే ప్రైస్ అయితే 90,000 ప్లస్ అయితే ఉండేది. ఇప్పుడు మనకి ఆఫర్స్ లో కార్డ్ ఆఫర్స్ అవి కలుపుకొని 70,000 దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏసర్ ఆస్పైర్ 14AI ఇది లేటెస్ట్ గా వచ్చిన ఒక మంచి AI PC అని చెప్పాలి. అండ్ ఇందులో మనకి స్నాప్డ్రాగన్ కొలాబరేషన్ తో ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ప్రీమియం సెగ్మెంట్ లోకి వస్తుంది. మనకి దీని ప్రైస్ వచ్చేసరికి ఒరిజినల్ గా 90,000 ప్లస్ అయితే ఉండేది. ఇప్పుడు మనకి 75,000 దగ్గరికి అయితే వచ్చేయచ్చు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది మనకి ఏసర్ లో ఉన్న లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్న మంచి డీల్స్ అయితే ఇవి. సో మీరు కనుక ఏసర్ లో ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం దేని కన్సిడర్ చేస్తారో కింద కామెంట్ లో చెప్పండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.